మహనీయుల జయంతి, వర్ధంతి సభల పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చిత్తశుద్ధిని ప్రదర్శిస్తలేరు. మొక్కుబడిగా విగ్రహాలకు దండాలు వేసి, దండం పెట్టి మమ అనిపిస్తున్నారు. దళితుల ఓట్లకు ఎక్కడ తూట్లు పడుతుందోననే భయంతో ప్రజాప్రతినిధులు ఉదయం పూట విగ్రహాల వద్ద దళిత సంఘాల నేతలతో షేకెండ్స్ ఇచ్చి, ఫోటోలకు ఫోజులిచ్చి జారుకుంటున్నారు. మంగళవారం నాడు మధ్యాహ్నం అచ్చంగా అదే జరిగింది. ప్రతి అంబేద్కర్ జయంతి రోజున దళిత సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, వెల్ఫేర్ శాఖల అధికారులతో జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. ఇది ప్రోటోకాల్లో భాగం కూడా. ఈ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, ఇతర శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనడం ప్రోటోకాల్లో భాగమే. కానీ సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కరించడానికి జరిగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు సామాజిక వర్గాలు. మంగళవారం మీటింగుకు కలెక్టర్ సిపి రాకపోవడాన్ని రైతు కమిషన్ సభ్యుడు గడువు గంగాధర్, దళిత సంఘం నాయకుడు బంగారు లక్ష్మణ్తో పాటు పలువురు నిరసన తెలిపారు. దీంతో తప్పని పరిస్థితుల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశానికి ఆగమేఘాల మీద వచ్చి కూర్చోక తప్పడం లేదు. అందరినీ బట్టి చాలా సంతోషం. ఒక్క మాట మీ ఆఫీస్కి వెళ్ళాక మీరు చూడండి, ఈ కారులో ఉన్నవారు ప్రోటోకాల్ పేరు మీద పెడితే ఎవరైనా వచ్చారా ఈ మీటింగ్కి? వీరు మా దళిత మనం బైకాడేసేది ఆ కొట్టని బైకాడేది కదా. మనం బైకట్టకు భయపడినట్టయితే బైకట్ చేసేదే లేదు. ఆగు బ్రదర్, ఆగు. దయచేసి ఇంతమంది నాయకులు ప్రోటోకాల్ పేరుగా మీరు పెడితే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రీత్యా ఇవి పదవులు కాన్స్టిట్యూషన్ కోర్టులో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు. వారు ఎందుకు రావట్లేదు అంటే మమ్మల్ని అవమానపరుస్తున్నారా, అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారో వాళ్ళు ఒక్కసారి కూర్చున్న జాగ్రత్త వారు ప్రశ్నించుకోవాలి. మరి మీతో మేము కోరేది ఏంటంటే, మీరు చాలా యాక్టివ్ ఉన్న కలెక్టర్ గారు ఉన్నారు. ఐడియా పడేటప్పుడు మీరు సిఎస్ గారితో చర్చించండి, చీఫ్ సెక్రటరీ గారితో. దళితులందరూ ఎన్నడో తిరగబడే రోజు వస్తుంది. వాళ్ళని పరిగెత్తిస్తారు. ప్రోటోకాల్ ప్రకారం మేము పేరు పెట్టే వాళ్ళు రావట్లేదు అంటే ఈ ప్రోటోకాల్ సిస్టమ్ తీసేసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఫోన్ చేసి పలానా మంత్రి, పలానా ఎమ్మెల్యే, పలానా రాష్ట్ర సభ్యుడు, పలానా పార్లమెంట్ సభ్యుడు, పలానా ఎమ్మెల్సీ సార్ మీరు ప్రోగ్రామ్కి వస్తున్నారా లేదా? ఎస్ కాన్సెంట్ ఇస్తే పేరు పెట్టండి, మేము గౌరవిస్తాం, వాళ్ళకి దండలు ఇస్తాం, మేము కింద కూర్చున్న వాళ్ళకి సీట్ ఇస్తాం. కానీ ఇన్నిగానే పేర్లు పెట్టి అంబేద్కర్ జయంతి కానీ, జగ్జీవన్ జయంతి కానీ ఎన్నడూ వచ్చిన పాపన పోవట్లేదు. కనుక మీరు ఒక కొత్త సిస్టమ్ తీసుకురండి జిల్లాలో. మీరు చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేంతో ఒప్పించి మెప్పించి ఆ సిస్టమ్ మార్చి దయచేసి మమ్మల్ని అవమానపరచదని ఈ సందర్భంగా మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎంత మంటూ సమయం చేశాం. ఈరోజు మీరు వచ్చారు, చాలా సంతోషపడతా ఉన్నాం. కలెక్టర్ ఏది వస్తున్నారా లేదా అందరూ ఎదురు చూడరు. మీరు మాకు వచ్చేసి ఇక్కడ వజ్ర వడ్డీలు ఇయ్యరు. ఈరోజు మాకు అందరు డబ్బులు పంచి పోరు. కానీ జిల్లా అధికారి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వాళ్ళ మేజిస్ట్రేట్ ఆఫీస్ చేస్తే మేమేమన్నా రిక్వెస్టెన్స్ ఇచ్చినా, మేమేమన్నా కోరికలు కోరినా తీర్చే సత్తా ఉన్న అధికారి మీరు కనుక మీరుంటే బాగుంటుందనేసి మా భావన. కొందరు మా వాళ్ళు మా కలెక్టర్ గారు మీరుంటే బాగుంటుంది, మీరుంటే మేము మాట్లాడతాం, దయచేసి మీరు ఉండాలి. ఇట్స్ నాట్ ఎ డిమాండ్, ఇట్స్ అన్ హంబుల్ సబ్మిషన్ టు యూ. వై? బికాస్ మేమేమన్నా చెప్తే కలెక్టర్ గారు అంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయిన కోరికే తప్ప వేరే ఉద్దేశం కాదు. మా దళిత వర్గాలకు సంబంధించిన నాయకుల్ని, నా చెల్లెల్ని, అక్కని, అన్నదమ్ముల్ని మీరు అట్లా ఇబ్బంది అక్కడికి క్షమించండి. మేము రాజకీయంగా 5 సంవత్సరాల అధికారంలో ఉంటాం, ఇంకా ప్రజలు దయదలిస్తే ఇంకా అధికారంలో ఉంటాం. కానీ మీరు 35 years సర్వీస్లో ఉన్నారు. ఎక్కడ పోయినా మీ పెన్ను, మీ క్లీనింగ్ పెన్ పవర్ చూపించండి. మీరు వాట్ ఈస్ ద కలెక్టర్, వాట్ ఈస్ ద త్రిపాఠి, త్రిపాఠి గారు అనేది చూపించుకోండి అనేసి సంబంధంగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఆ 3 స్టాచ్యూని వీలైనంత త్వరలో మీరు క్లియర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ అన్ని సంఘాల నాయకులు ఉన్నారు, మనలో మనం కూడా పంచాలను దయచేసి కమిటీలాగా వేసి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అటువంటి ఇప్పుడు మా నాయర్ గారు ఉన్నారు, ఈజ్ బిలాంగ్స్ టు ముస్లిం రిలీజియన్. కానీ ప్రతి ప్రోగ్రాంలో వస్తారు, ప్రతి ప్రోగ్రాంలో అటెండ్ అవుతారు. వారు దళిత సంఘాలతో కానీ, బీసీ సంఘాలతో కానీ, ఫార్వర్డ్ సంఘాలతో కానీ, మైనార్టీ సంఘాలతో కానీ సంబంధం ఉన్న నాయకుడు. అటువంటి కమిటీ చైర్మన్ అయ్యింది చేసేసి మనకు స్టాచ్యూ ఎక్కడ పెడతారు. ఇప్పుడు మనం పెడితే ఉదాహరణ గడువు గంగాధర్ పెట్టిన కమిటీ